యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరొక నూతనమైనటువంటి అరుణోదయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి సదా మనం దేవునికి రుణస్థులమై కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 27వ సంకీర్తన 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో ఒక మూలవాక్యం ఉన్నది, నిబ్బరముగా అనేటువంటి మాట. జీవితంలో నిబ్బరం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఎన్నో ఈ జీవిత ధోని ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు మన జీవిత ధోని మీదకి వస్తూ ఉంటాయి. తెలియనటువంటి నిందలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి, బాధించబడతాం, అయిన వారి చేత నొప్పించబడతాం. ఉద్యోగంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు, కుటుంబ జీవితంలో తెలియనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. నిత్య జీవితంలో ప్రతి మనిషికి కూడా ఇవి సర్వసాధారణంగా వచ్చేటువంటివే, జరిగేటువంటివే. ఇలాంటి పరిస్థితుల్లోనే మనిషికి మనకి నిబ్బరం అనేటువంటిది అవసరం. కృంగిపోవద్దు, అధైర్యపడిపోకూడదు, నిరుత్సాహపడివద్దు. మనం నిబ్బరంగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనల్ని ధైర్యపరిచి నడిపించేటువంటి వారు ఉంటారు. కీర్తనకాడు ఈ భాగంలో 2 తలంపులు అంటాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకుంటే ఏదైనా మన జీవితంలో జరగాలి అంటే దేవుని ద్వారానే జరుగుతుంది, దేవుని చిత్తం ద్వారానే జరుగుతుంది. అది మేలైనా, కీడైనా, లాభమైనా, నష్టమైనా, అది ఏదైనా కానీ దేవుని ద్వారా జరుగుతుంది. కాబట్టి మనం దేవుని కొరకు కనిపెట్టాలి. నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మన నుంచి తీసివేయబడటానికి దేవుడు ఖచ్చితంగా తీసివేస్తాడు. కాబట్టి కనిపెట్టుకుని దేవుని ప్రార్థన చేయాలి. నిర్భరంతో, ఓపికతో కనిపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు. 2వ తలంపు, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకో అంటాడు. హృదయం చాలా ఆందోళన చెందుతుంది, మనసు చాలా కలత చెందుతుంది. అలాంటి పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా కుటుంబంతో ఉన్నాడు, నా బిడ్డలతో దేవుడు ఉన్నాడు, దేవుడు మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు, దేవుడు మా పక్షాన ఉంటాడు, దేవుడు మా పక్షాన వ్యాజ్యమాడతాడు, యుద్ధం చేస్తాడు, మాతో ఉంటాడు, మమ్మల్ని నడిపిస్తాడు అనేటువంటి ఆ నమ్మిక మనలో ఉంటే నిబ్బరంగా ఉండగలుగుతాం. ఆ విశ్వాసం మనలో ఉంటే నిబ్బరంగా ముందుకు సాగగలుగుతాం. దేవుడు మనతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా బిడ్డలతో ఉన్నాడు అని అనుకుంటే నిబ్బరంగా ఉండగలుగుతాం. అపవాది ఎన్నో రకాలుగా మనల్ని గలిబిలి కలిగిస్తుంటాడు. ఎన్నో రకాలుగా మనల్ని భయపెట్టాలని, మనల్ని ఏ విధంగా పడద్రోయాలని చెప్పేసి ఎన్నో విధాలుగా వాడు ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ భయపడిపోకుండా ధైర్యం తెచ్చుకుంటూ దేవుని మీద ఆధారపడి కనిపెట్టుతూ ఉంటే ఆయన మనకి ఎంతో ఆశ్చర్యమైన రీతిలో మనల్ని ధైర్యపరిచి ఆయన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అటు రీతిగా ఉదయకాల సమయంలో నిబ్బరమైనటువంటి, ధైర్యం కలిగినటువంటి మరి హృదయాన్ని దేవుడు మనకి ఉదయకాలం అనుగ్రహిస్తూ మనకున్న ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు కనిపెట్టుకుని దేవుడి ద్వారా ఆయన మేళ్లు పొందేటువంటి బిడ్డలుగా మనలందరం కూడా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తుడు ఒక మా ఇళ్లను క్షణ కృప చూపుతున్న దయగల మా ప్రభువా, ఈ ఉదయం నాయన కీర్తనకాడు అనుభవపూర్వకంగా ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు అనుభవించినవి మా జ్ఞాపకం చేసినటువంటి సాక్ష్యాలు మేము గుర్తు చేసుకోవటానికి మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు.
నిబ్బరం అనేటువంటిది కలిగి ఉండమని జ్ఞాపకం చేసావు నాయన. దేవా, విశ్వసించువాడు కలవరపడ్డని మీ లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగా దేవా, మీ కొరకు కనిపెట్టినటువంటి వారు ఎన్నడూ కూడా నా తండ్రి సిగ్గుపడరు, ఎన్నడూ కూడా ప్రభువా విడిచిపెట్టబడరు అనేటువంటిది అనేక మంది భక్తులు అనుభవాల ద్వారా నాయన, భక్తుడు దావీదు యొక్క అనుభవాన్ని బట్టి నా తండ్రి మేము కూడా అంగీకరిస్తూ మేము స్తుతిస్తున్నాం. మీ కొరకు కనిపెట్టేవారుగా నాయన, ధైర్యం తెచ్చుకున్న ఆయన, నిబ్బరం కలిగి ముందుకు సాగేటువంటి జీవితాలు మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. ఈ జీవిత ధోని ముందుకు నడుస్తున్నప్పుడు నాయన, ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు, అపవాది ఎన్నో రకాలైనటువంటి ప్రకంపనలు కలిగిస్తున్నప్పుడు నాయన, కృంగిపోక, అధైర్యపడక, నిరుత్సాహపడక, నిరసించిపోక నా తండ్రి అయ్యా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూడమని పౌలు అన్నట్లుగా నా తండ్రి అట్టి నిర్భరాన్ని ప్రభువా ఈ ఉదయం నా తండ్రి TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి కూడా మీరు అనుగ్రహిస్తూ మీ కృపలో బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించినాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.